వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఢిల్లీ వేదికగా ఆసక్తికర సమీకరణాలు మారుతున్నాయి. కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే వార్తలు గుసగుసల నుంచి గట్టి ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ కు అదనపు ప్రాధాన్యత దక్కబోతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తుంది. టీడీపీకి మరో 2 మంత్రి పదవులు గ్యారంటీ అనే టాక్ నడుస్తుంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత ఆధారంగా ఈసారి కొత్త లెక్కలు వేస్తున్నారు కూటమి పెద్దలు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి రేసులో ఉన్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? దళిత వర్గాలకు దక్కబోయే ఆ అరుదైన అవకాశం ఏంటి? అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఈ విస్తరణ ఎలా ప్లస్ కాబోతుంది? లెట్స్ వాచ్. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు అదనపు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మరిన్ని పదవులు రానున్నాయి. ఈ విస్తరణలో టీడీపీకి మరో 2 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఇటు ఢిల్లీ వర్గాల్లోనూ అటు ఏపీ రాజకీయాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో మరింత ప్రాధాన్యం కల్పించాలనే ఆలోచనతోనే అధిష్టానం అడుగులు వేస్తోంది. కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో కూటమి భాగస్వాములకు తగిన ప్రాధాన్యతనిచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు మరో 2 పదవులు ఇవ్వొచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏపీ వాయిస్ కేంద్రంలో మరింత బలంగా వినిపించనుంది. ఈ కొత్త లెక్కలతో ఢిల్లీ వేదికగా ఏపీ కూటమి రాజకీయాలు అత్యంత కీలకంగా మారాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఇరు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రి పదవుల రేసులో ఏపీకి చెందిన పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల నేతల పేర్లు ఇప్పుడు ప్రచారంలో ముందంజలో ఉన్నాయి. అందులోనూ నెల్లూరు జిల్లా నుండి వేమిరెడ్డి ఫ్యామిలీ పేరు రేసులో ఉన్నట్లుగా గట్టిగా చర్చ నడుస్తోంది. సామాజిక వర్గాల సమీకరణతో పాటు ప్రాంతీయ సమతుల్యతను కాపాడేలా అధిష్టానం కసరత్తు చేస్తోంది. జిల్లా వారీగా సీనియారిటీని, పార్టీకి ఉన్న పట్టును పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక జరగనుంది. కొత్తగా కేబినెట్లోకి ఎంట్రీ ఇచ్చే అలక్కీ లీడర్లు ఎవరనే దానిపై సర్వత్రా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రాంతాల వారీగా ప్రాతినిధ్యం కల్పిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. అందుకే చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైపు అధినాయకత్వం ప్రత్యేకంగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల నుండి ప్రాతినిధ్యం లభిస్తే రాజకీయంగానూ పెద్ద ప్లస్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆశావహులు సైతం తమదైన శైలిలో ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతల ఎంపికపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ విస్తరణతో సదరు జిల్లాల రాజకీయాల్లో కొత్త జోష్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కొత్త లెక్కలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా దళిత వర్గాలకు పెద్దపీట వేసి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దీని ద్వారా రాజకీయంగా మైలేజ్ సాధించాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. సామాజిక సమతుల్యత పాటిస్తూనే పార్టీ నమ్మకమైన నేతలకు గుర్తింపు ఇవ్వనున్నారు. బలహీన వర్గాలకు కేంద్రంలో చోటు కల్పించడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపాలని భావిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలే కాకుండా సామాజిక న్యాయం జరిగిందనే నమ్మకాన్ని కల్పించనున్నారు. ఈ వ్యూహాత్మక అడుగులతో కూటమి పట్ల ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దళిత మరియు ఇతర వెనుకబడిన వర్గాల నేతలకు ఈసారి ఖచ్చితంగా అవకాశం దక్కనుంది. రాజకీయంగా లాభపడాలన్న పక్కా ప్లాన్తోనే ఈ సామాజిక సమీకరణాలను లెక్కిస్తున్నారు. ఈ విస్తరణతో కూటమి సామాజిక బంధం మరింత దృఢంగా మారే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకునే ఈ సామాజిక లెక్కలు వేస్తున్నట్లు టాక్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి కేంద్రంలో మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆలోచన సాగుతుంది. రాష్ట్రంలో మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మంత్రుల మద్దతు ఎంతో అవసరం. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ప్రత్యేక ప్రాజెక్టులు సాధించడమే లక్ష్యంగా ఈ విస్తరణ ఉండబోతుంది. ఏపీకి చెందిన నేతలు కేంద్రంలో ఉంటే నిధుల రాక మరింత సులభతరమవుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ స్థాయిలో గట్టిగా ఒత్తిడి తెచ్చేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి అదనపు మంత్రి పదవులు ఎంతో కీలకంగా మారుతాయి. కేంద్రంలో ఏపీ ప్రాతినిధ్యం పెరిగితే రాష్ట్ర ప్రగతి కూడా పరుగులు పెడుతుంది. అందుకే కూటమి నేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి ప్రాధాన్యత దక్కాల్సి ఉంది.
అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి ఈ అదనపు పదవులు ఒక వరంలా మారుతాయని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్రం నుండి భారీగా నిధులు రాబట్టడమే ఏపీ నేతల ప్రధాన ఎజెండా. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కేంద్ర సహకారం అత్యంత కీలకం. అదేవిధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి కూడా ఈ మంత్రివర్గ విస్తరణతో ముడిపడి ఉంది. పారిశ్రామిక కారిడార్లు, కొత్త పోర్టుల నిర్మాణానికి కేంద్ర మంత్రుల అండదండలు ఎంతో అవసరం. రాష్ట్రంలో నిలిచిపోయిన రైల్వే ప్రాజెక్టులు వేగంగా పట్టాలెక్కాలంటే కేంద్రంలో ఏపీ బలం పెరగాలి. ఈ కీలక ప్రాజెక్టుల కోసమే కేంద్రంలో మరిన్ని మంత్రి పదవులు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలవరం నిధుల మంజూరు, అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజీల సాధనపైనే కూటమి ఫోకస్ పెట్టింది. కేంద్ర కేబినెట్లో ఏపీ నేతల సంఖ్య పెరిగితే ప్రాజెక్టుల ఫైళ్లు వేగంగా కదులుతాయి. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ విస్తరణ ఒక బంగారు అవకాశం. పోర్టుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యతలు దక్కాల్సి ఉంది. రైల్వే లైన్ల విస్తరణ, కొత్త రైళ్ల కేటాయింపు వంటి అంశాలు కూడా దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఈసారి దక్కబోయే మంత్రి పదవులను అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగించుకోనున్నారు. ఈ కీలక ప్రాజెక్టుల సాధనే ధ్యేయంగా ఏపీ కూటమి నేతలు ఢిల్లీ వైపు చూస్తున్నారు. ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ ప్రాధాన్యతలు ఏపీకి ఎంతో కీలకంగా మారాయి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి గరిష్ట లబ్ధి చేకూరాలంటే కేబినెట్లో బలమైన ప్రాతినిధ్యం ఉండాలి. ఇందుకోసమే కూటమి భాగస్వాములకు తగిన ప్రాధాన్యతనిచ్చేలా కొత్త చర్చలు సాగుతున్నాయి. కేంద్రంలో మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆలోచన వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ ప్రాజెక్టులకు పెద్దపీట వేయడమే ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. కూటమి రాజకీయాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సమన్వయం మరింత బలపడనుంది. కేంద్ర విధానాల వల్ల రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనం చేకూరేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో రాబోయే కొత్త లెక్కలు ఏపీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. కేంద్రంలో ఉండే మన మంత్రులు రాష్ట్రానికి రక్షణ కవచంలా నిలిచి నిధులు సాధిస్తారు. బడ్జెట్లో పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు రాబట్టడమే లక్ష్యం. ఈ విస్తరణతో కూటమి ప్రభుత్వ బలం కేంద్రంలో, రాష్ట్రంలో మరింత పెరుగుతుంది. కేంద్ర కేబినెట్ విస్తరణ ద్వారా ఏపీకి దక్కబోయే అదనపు ప్రాధాన్యం రాష్ట్ర రాజకీయాలను, అభివృద్ధిని ఏ మలుపు తిప్పబోతుందో చూడాలి. పదవులు వరించే ఆ నేతలు ఎవరు, వారు సాధించబోయే ప్రాజెక్టులు ఏంటనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఏది ఏమైనా ఈ సరికొత్త ఢిల్లీ లెక్కలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అత్యంత కీలకం కాబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.